పాకిస్తాన్ ఒక్క విషయంలో నేను అభినందిస్తా. మామూలుగా అయితే పాకిస్తాన్ అంటే నరనరాన ద్వేషం ఉంటది. అసహ్యం ఉంటది. చిరాకు ఉంటది. కానీ ఒక్క విషయంలో అభినందిస్తా. వాళ్ళ దేశంలో దేశభక్తులే ఉన్నారు. దేశ ద్రోహులు లేరు. మేధావుల పేరుతో, లెఫ్టిస్టుల పేరుతో, తెలివిగల్లోళ్ళ పేరుతో, ప్రొఫెసర్ల పేరుతో, గంజాయిల పేరుతో, తులసి పేర్లతో, వనం పేర్లతో ఇట్లాంటి వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అక్కడ ఎలవ్ చెయ్యరు. అదే విశేషం. అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ దేశాన్నే ప్రేమిస్తారు. వాళ్ళ మతాన్నే ప్రేమిస్తారు. వాళ్ళ ధర్మాన్నే ప్రేమిస్తారు. పరమతాన్ని ద్వేషిస్తారు. పరధర్మాన్ని దూషిస్తారు. అట్లాగే వాళ్ళ దేశం కోసమే ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌లో సంఘటన జరిగితే, అక్కడ మతం ఆధారంగా హింస జరిగితే, అబ్బెబ్బే అది మతం ఆధారం కాదండి, భారతీయులండి, అక్కడ మతమోళ్ళే కొంతమంది కాపాడారండి అని చెప్తున్నారు తప్పించి, అక్కడ నిక్కర్లోడ తీసి చూసార్రా, దద్దమ్మల్లారా అంటే మాట్లాడరు వీళ్ళు. అది సహజం అంటారు. పాకిస్తాన్‌లో ఇట్లాగ ఎప్పుడైనా జరిగిందా? పాకిస్తాన్‌లో ఈ విధంగా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా భారతదేశానికి అనుకూల ఉద్యమాలు ఎప్పుడైనా జరిగితే, భారతదేశంలో పాకిస్తాన్ అనుకూల ఉద్యమాలు జరుగుతాయి. భారత వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు ఉండవు. ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయి. లేకపోతే భుట్టో వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయి. షరీఫ్ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయి గానీ, పాకిస్తాన్‌కి వ్యతిరేక ఉద్యమాలు పాకిస్తాన్‌లో జరగవు. జరుగుతాయి ఎక్కడ? బెలూచిస్తాను, గిల్గిట్ బల్టిస్తాను అవేంటది? ఆక్యుపైడ్ ప్లేసెస్. అక్కడున్న ప్రజల స్వతంత్రం కోసం పోరాటం. అంతేగాని ఒరిజినల్ పాకిస్తాన్ పౌరులు ఎవరో కూడా మేము మేధావులము, మా దేశం చేసేటటువంటి తప్పు అని వాదించట్లేదు వాళ్ళు. వాళ్ళు తీవ్రవాదాన్ని సమర్థించుకుంటున్నారు. వాళ్ళ తీవ్రవాదాన్ని ప్రోత్సహించుకుంటున్నారు. అది స్పెషాలిటీ.